అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కుమార్ నారాయణన్, మెడికవర్ హాస్పిటల్స్లో సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ మరియు ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. సో ఈరోజు కొంచెం విధ్యాసమైన కేస్ గురించి కామన్ పబ్లిక్కి కూడా కొంచెం అవగాహన ఇస్తామని ఉద్దేశంతో మనం వచ్చాము. సో ఒక 12 సంవత్సరాలు అబ్బాయి పోయే లాస్ట్ ఇయర్ మన దగ్గర వచ్చారు మెడికవర్ హాస్పిటల్స్లో. సో ఆయనకి రిపీటెడ్గా గుండెలు చాలా వేగంగా కొట్టుకోవటం, పాల్పిటేషన్స్ అంటారు, ఇలాంటి ఒక సిమ్టమ్కి చాలా ఒక హార్ట్ రేసింగ్, చాలా ఫాస్ట్గా కొట్టుకున్నట్టు ఒక ఫీలింగ్, అప్పుడప్పుడు దాంతోపాటు ఒక అన్ఈజీ ఫీల్ అవటం, గిడ్డినెస్ లాగా ఫీల్ అవటం, కొంచెం కళ్ళు తిరిగినట్టు ఫీల్ అవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్తో మన దగ్గర పోయే సంవత్సరం వచ్చారు. సో ఆల్రెడీ ఆయనకి ముందు ఒక బయట హాస్పిటల్లో టెస్టింగ్ జరిగి గుండెలో ఒక లయ తప్పటం, రిథమ్ డిస్టర్బెన్స్ ఉంది అనే ఒక డయాగ్నోసిస్ వచ్చింది. దానికి ఆల్రెడీ ఒక ట్రీట్మెంట్, ఒక ప్రొసీజర్ జరిగింది. దానికి మనము క్యాథెటర్ అబ్లేషన్ అని అంటాము సైంటిఫిక్ టర్మ్స్లో. సో దానిలో ఏం చేస్తారంటే కాల్లో వెయిన్ నుంచి హార్ట్ లోపల మనము వైర్ వేసి గుండె లోపల ఎక్కడ రిథమ్ డిస్టర్బెన్స్ ఉంటుంది అని మనం ఐడెంటిఫై చేసి ఆ అబ్నార్మల్ స్పాట్ని బ్లాక్ చేయటం, ఈ ప్రాసెస్ని క్యాథెటర్ అబ్లేషన్ అంటారు. సో ఇలాంటి ఒక ట్రీట్మెంట్ ఆల్రెడీ అబ్బాయికి బయట ఒక హాస్పిటల్లో జరిగింది. కానీ మరి అది జరిగే తర్వాత కూడా అప్పుడప్పుడు ఆయన నాకు మరి అలాంటి అనిపిస్తుంది, గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది, చాలా అన్ఈజీగా ఫీల్ అవుతుందని. దీనివల్ల ఏమవుతుంది, ఇలాంటి సిమ్టమ్స్ వస్తే మనకు కాన్ఫిడెన్స్ పోతుంది. ఎప్పుడు ఇది వస్తుంది సడన్గా, మన నార్మల్ యాక్టివిటీస్లో కాన్సన్ట్రేట్ చేయటం అన్ని కష్టంగా అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు ఒక భయం ఉంటుంది, ఎప్పుడు నెక్స్ట్ ఇట్లా వస్తుంది అనేది. సో ఆ కంప్లైంట్స్తో మన దగ్గర వచ్చేటప్పుడు ఫస్ట్ అందరికి ఒక డౌట్ ఉంటుంది, జస్ట్ ఏమైనా టెన్షన్తో అలా ఫీల్ అవుతున్నాడా, జస్ట్ యాంగ్షియస్గా ఉన్నాడా అబ్బాయి, ఓకే, అట్లా ఒక డౌట్ ఆల్వేస్ మనకు ఉంటుంది. కానీ మరి ఇంకొకసారి చాలా సివియర్గా వచ్చి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి రావాల్సి వచ్చింది. సో అప్పుడు మనము ఈసీ చూసినప్పుడు క్లియర్గా తెలిసింది, ఇది మామూలుగా జస్ట్ టెన్షన్ వల్ల కాదు, ఇది మామూలు రిథమ్ డిస్టర్బెన్స్ కూడా కాదు, ఇది ఒక వ్యత్యాసమైన ఒక రేర్ టైప్ ఆఫ్ కేస్ అని. సో అప్పుడు మనం ఏం నిర్ణయం చేస్తామంటే, మరి ఒక ప్రొసీజర్కి మనం తీసుకోవాలి. కానీ ఫస్ట్ టైం ఆల్రెడీ జరిగేది మరి వచ్చింది, ఏమో ఒక వ్యత్యాసమైన కారణం ఉంటుందని ఈసారి మనం కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ, దీన్ని మనము 3D మ్యాపింగ్, 3 డైమెన్షనల్ మ్యాపింగ్ అంటాము హార్ట్కి, దానిలో మనం తీసుకొని ఈ ప్రొసీజర్ని మనం రిపీట్ చేసాం. సో మనము మరి హార్ట్ లోపల ఇలాంటి సిగ్నల్స్ మెజర్ చేసే వైర్స్ మల్టిపుల్ ఏరియాస్లో గుండె లోపల పెట్టి దాన్ని మనం జస్ట్ ఒక లిమిటెడ్ సిగ్నల్స్గా అనలైజ్ చేయకుండా కంప్లీట్ 3 డైమెన్షనల్ ఎలక్ట్రికల్ మ్యాప్, హై డెన్సిటీ మ్యాప్ అంటారు, ఇలాంటి ఇప్పుడు ఇక మోడర్న్ టెక్నాలజీస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి, దాన్ని చేసి మనం డీటెయిల్గా అనలైజ్ చేసేటప్పుడు అప్పుడు మనకు అర్థమైంది ఎందుకు ఈ ఫస్ట్ ప్రొసీజర్ కరెక్ట్గా సక్సెస్ కాలేదు, ఎందుకు ఇది మరీ వచ్చింది అని. ఎందుకంటే మామూలుగా ఈ వయసులో మనము లేకుండా రేర్ ఒక సిచ్యువేషన్ మనం చూసాము. హార్ట్ లోపల గుండె కుడి పక్కన అప్పర్ చేంబర్లో, రైట్ ఏట్రియం అంటాము, దాని చాలా ఏరియాస్లో మనకు అబ్నార్మల్ సిగ్నల్స్ దొరికినాయి. సో మామూలుగా అయితే ఇలాంటి రిథమ్ డిస్టర్బెన్స్లో మనం ఒక్క స్పాట్ని మనం బ్లాక్ చేస్తే యూజువలీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ ఈ కేసులో మనకి ఏం తెలిసిందంటే ఒక రౌండ్ అండ్ రౌండ్ వెళ్ళే ఒక సర్క్యులర్ సర్క్యూట్, అబ్నార్మల్ సర్క్యూట్ లాగా ఉన్నింది హార్ట్ లోపల. దాని కుట్టి ఒక్క స్పాట్లో పని అవ్వదు, మనము డీటెయిల్గా మల్టిపుల్ ఏరియాస్లో అబ్నార్మల్ సిగ్నల్స్ని మనం బ్లాక్ చేయవలసి వచ్చింది. అలాంటి మన డీటెయిల్గా ఒక 2 hours ప్రొసీజర్స్ కేర్ఫుల్గా అనలైజ్ చేసే తర్వాత ఈ అబ్నార్మల్ రిథమ్ ఫైనలీ సబ్సైడ్ అయింది, తగ్గింది. దాని తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు 1 yearగా మనం ఆ బాబుని రెగ్యులర్గా ఫాలో చేస్తున్నాము. ముందు మనం మెడిసిన్స్ అన్ని ఇస్తూ ఉన్నాము, ఇలాంటి దడ రాకూడదని అవన్నీ మెల్లగా తగ్గించి మనం స్టాప్ చేసాము.
సో ఆల్మోస్ట్ ఇప్పుడు 1 సంవత్సరం అయింది ప్రొసీజర్‌తో. మంచిగా ఉన్నాడు బాబు. బాగా చదువుతున్నాడు. ఇప్పుడు అదే రీసెంట్‌గా చెప్పాడు 7థ్‌లో 98% తెచ్చుకున్నాడని. వెరీ కమెండబుల్. ప్లస్ మన రెగ్యులర్‌గా ఆడుకోవటం, ఒక 12, 13 సంవత్సరాల్లో ఒక బాబు ఏమేమి అన్నీ చేయాలో, ఎలాంటి మామూలుగా యాక్టివ్‌గా ఉండాలో ఏం వరీస్ లేకుండా అవన్నీ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు నార్మల్ లైఫ్‌కి మరి వెళ్ళాడు. సో దీనిలో మనము కొన్ని పబ్లిక్‌కి మనము అవగాహన ఏం చేయాలంటే, ఎవరికైనా ఇట్లా హార్ట్‌లో ఫాస్ట్‌గా వేగంగా దడ వస్తుంది అంటే మనం అనుకుంటాం జస్ట్ టెన్షన్ వల్ల వస్తుంది. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు చెప్తే, "అరే నీకేంటిది జస్ట్ ఏమైనా టెన్షన్ పడుతున్నావా? ఎగ్జామ్ గురించి టెన్షన్ పడుతున్నావా?" అలాంటివి మనం చెప్తాము. కొన్ని కేసులు అట్లనే ఉండొచ్చు. కానీ మనం ఇది కూడా మైండ్‌లో పెట్టుకోవాలి. రిథమ్ డిస్టర్బెన్సెస్ అని గుండె లయ తప్పటం అలాంటి ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానిలో ఇలాంటి సింప్టమ్స్ రావచ్చు. దడ, ఆయాసము, కళ్ళు తిరగటం ఇలాంటివి. సో మనము డౌట్ ఉంటే చెకప్ చేసుకోవాలి. రెండోది ఇప్పటికి మనం ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీస్ ఎస్పెషల్లీ హార్ట్ లోపల మనకు 3 డైమెన్షనల్ మ్యాపింగ్ ఇవన్నీ కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి. దాంతో పాటు మనకు చాలా ఇలాంటి రిథమ్ డిస్టర్బెన్స్ కంప్లీట్ క్యూరేటివ్ సొల్యూషన్స్ కూడా మనకు కంప్లీట్‌గా క్లియర్ చేసేలాగా కూడా పాసిబుల్ ఉంటుంది. ఇలాంటి కంప్లీట్‌గా మెడిసిన్స్ ఆపేసి నార్మల్ లైఫ్‌కి మరి వెళ్ళటం, అన్ని యాక్టివిటీస్ చేసుకోవటం. లాస్ట్‌లీ ఏమంటే నేను చెప్పాను కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అనేది. సో కార్డియాలజిస్ట్ అనేది చాలా పబ్లిక్ గుర్తుంటది. గుండె స్పెషలిస్ట్ ఉంటారని. దానిలోనే మనం కార్డియాలజీ డిగ్రీ కంప్లీట్ చేసే తర్వాత ఇంకో ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ అడ్వాన్స్డ్ ఫెలోషిప్ అని చేస్తాం దీన్ని. దానికి ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అంటారు. సో ఇది కూడా ఒక పబ్లిక్ అవేర్‌నెస్‌కి మనకు ఇలాంటి హార్ట్ రిథమ్ డిస్టర్బెన్సెస్ ఉందంటే, ఇలాంటి కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అనే స్పెషలిస్ట్ ఇంకా ఫోకస్డ్‌గా ఏరియాలో చూసి, లేటెస్ట్ మన మోడర్న్ టెక్నాలజీస్ యూజ్ చేసి ఇలాంటి మనం డిసీజెస్‌ని బాగా మనము క్లియర్ చేయొచ్చు. సో ఈ ఫ్యూ మెసేజెస్ మనకు పబ్లిక్ ఇస్తామనే ఉద్దేశంతో ఈరోజు మనం చెప్తున్నాం. సార్ బేబీగా ఉన్నప్పుడు గుర్తుపట్టలేమా? అంటే మదర్ రూమ్‌లో ఉన్నప్పుడు. సో మదర్ వూమ్‌లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి హార్ట్ రిథమ్ డిజార్డర్ స్టార్ట్ అవ్వచ్చు. థాంక్‌ఫుల్లీ అలాంటి సిట్యుయేషన్స్ చాలా రేర్. యూజువల్లీ ఇలాంటి రిథమ్ డిస్టర్బెన్స్ ఎట్లా అయిదంటే ఏ వయసులోనే స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ కేస్‌లో 12, 13 సంవత్సరాల ఏజ్‌లో స్టార్ట్ అయింది. కొన్ని వాళ్ళకి ఇంకా కొంచెం లేట్‌గా స్టార్ట్ అయింది. కొన్ని వాళ్ళకి ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయింది. ముఖ్యమైనది ఏమంటే మనం మామూలుగా గుండె రోగం అయితే వయసు పట్టే వస్తది అని అనుకుంటాం. అలాంటి ఒక టైప్ ఆఫ్ గుండె రోగాలు ఉన్నాయి. కానీ రిథమ్ డిస్టర్బెన్సెస్ అనేది లయ తప్పటం మనకు ఏ వయసులో కూడా రావచ్చు. మనం 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల వయసులో కూడా మనము చిన్న పిల్లల్ని ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో మనం చూసి ఉన్నాము. సో మనకు ముఖ్యమైనది ఏమంటే ఏ ఏజ్‌లో కూడా రావచ్చు. ఆ అవేర్‌నెస్ మనకు ఉండాలి. ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ పేరెంట్స్ ఇలాంటివి రాకుండా ఉండడానికి? సో మనకు రిథమ్ డిస్టర్బెన్సెస్‌లో ఎలా ఉంటాయంటే, మనకు అంత ప్రివెన్షన్ అనేది అంత ఆప్షన్ ఉండదు. ఇప్పుడు మనకు నార్మల్‌గా వేరే రోగాలు తీసుకుంటే హార్ట్ అటాక్స్ అలాంటి కామన్ డిసీజ్ అయితే మనకందరికీ తెలుసు. దానిలో మనం చెప్తాము. మీరు హెల్తీ హ్యాబిట్స్ ఫాలో చేయాలి. స్మోకింగ్ చేయకూడదు. డైట్ సరిగా ఉండాలి అవన్నీ. రిథమ్ డిస్టర్బెన్సెస్‌లో మనం మెనీ టైమ్స్ ఏం చూస్తామంటే, అలాంటి స్టాండర్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు రిథమ్ డిస్టర్బెన్సెస్. జస్ట్ స్పాంటేనియస్‌గా మనకు గుండె లోపల ఎక్స్‌ట్రా సర్క్యూట్స్ కరెంట్ అబ్నార్మాలిటీస్ ఫార్మ్ అవ్వటం వల్ల ఇలాంటి తడ వస్తది. సో స్పెసిఫిక్‌గా ప్రికాషన్స్ అనేది ఏం కాదు గానీ, మనకి ఇలాంటి సింప్టమ్స్ వస్తే ఒక డౌట్ మనకుంటే బెటర్ మనం ఒకసారి వెళ్లి చూపించుకోవాలి. అంటే ఎలాంటి చెకప్‌లు చేస్తే ఇలాంటివి తెలిసే అవకాశం? సో మామూలుగా మన కార్డియాలజీలో చూస్తే మన బేసిక్ టెస్ట్ ఉంటాయి. ఈసీజీ అంటాము. 2డీ ఎకో అంటాము. గుండె స్ట్రక్చర్ చూడడానికి. దాంతో పాటు ఇలాంటి కేసెస్‌లో ఒక ముఖ్యమైనది ఏముంటదంటే, ఈ రిథమ్ డిస్టర్బెన్సెస్ అప్పుడప్పుడు వస్తాయి. ఎప్పుడు కంటిన్యూస్‌గా ఉండదు. సో ఒక్కొక్కసారి ఒక ఎపిసోడ్ వస్తది. ఒక 15, 20 నిమిషాలు ఉంటది. అప్పుడు చాలా కష్టపడతారు వాళ్ళు. హార్ట్ రేట్ 200, 230 అట్లా కూడా వెళ్ళిపోతది. మరి సడెన్‌గా స్టాప్ అయిపోద్ది. సో దీనిలో ముఖ్యమైనది ఏమంటే, మనము కొంచెం లాంగ్ రిథమ్ మానిటరింగ్ అని చెప్తాం. ఆ టెస్ట్ పేరు హోల్టర్ అంటారు కామన్‌గా. ఒక ప్యాచ్ లాగా మన ఛాతీలో పెట్టి, ఆ ఈసీజీ మనం 2 రోజులు గానీ, 3 రోజులు గానీ, వారం గానీ, 10 రోజులు గానీ మనం కంటిన్యూస్‌గా రికార్డ్ చేయొచ్చు. అప్పుడేమైతదంటే, ఆ ఎగ్జాక్ట్ సింప్టమ్స్ ఎప్పుడు వస్తున్నాయో, ఆ దడ ఎప్పుడు వస్తుందో, అప్పుడు మనం ఎగ్జాక్ట్‌గా పరిస్థితిని మనం క్యాప్చర్ చేయవచ్చు. సో అది ఒక టైప్ ఆఫ్ టెస్ట్ ఇలాంటి సిట్యుయేషన్స్‌లో అవసరం పడతది. ప్లస్ నేనిప్పుడు చెప్పిన ప్రొసీజర్ మనము హార్ట్ వెయిన్స్ రూట్‌గా హార్ట్ లోపల మనం వైర్స్ వేసి కంప్లీట్‌గా అన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌ని మెజర్ చేస్తున్నాం. అది చేసేప్పుడే మనము కొంచెం టెస్టింగ్ త్రూ ఇలాంటి అబ్నార్మల్ రిథమ్స్‌ని బయటికి వి కెన్ ఇండ్యూస్ దెమ్ ఇన్ ద ల్యాబ్. అంటే బయటికి వచ్చేలాగా మనం కొన్ని టెస్ట్‌లు చేయొచ్చు. దానికి ఈపీ స్టడీ అంటారు.
సో ఇలాంటి కొన్ని డిఫరెంట్ టెస్ట్ ఒక్కొక్కసారి అవసరం పడతాయి ఈ రిథమ్ డిస్టర్బెన్సెస్ని బయట తెప్పించుకోవడానికి. ఎందుకంటే మధ్య మధ్యలో వస్తుంది, వేరే టైంలో మనం ఈసీజీ తీస్తే నార్మల్గా వస్తుంది. అప్పుడు అది ఒక కన్ఫ్యూజన్ సోర్స్ ఉంటుంది ఈ కేసెస్లో. డెత్ అయ్యే అవకాశం ఉంటుందా? సో రిథమ్ డిస్టర్బెన్స్లో చాలా టైప్స్ ఉన్నాయి మనకు. సో దానిలో మనం చిన్న పిల్లలకి వచ్చేది చూస్తే మనకు మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో యూజువలీ లైఫ్ థ్రెటనింగ్ ఉండదు, కానీ మనకు చాలా డిస్కంఫర్ట్ చాలా క్రియేట్ చేయవచ్చు. మనకు అంత స్పీడ్గా హార్ట్ కొట్టుకునేప్పుడు చాలా నీరసం అయిపోవటము, అన్ఈజీ అయిపోవటం, ఒక్కొక్కసారి చాలా డిజినెస్ రావటం, ఇలాంటి రిపీటెడ్గా వస్తూ ఉంటే ఎస్పెషలీ చిన్నపిల్లలకి వాళ్ళ యాక్టివ్ లైఫ్ ఎట్లా లీడ్ చేస్తారు, చాలా కష్టమైపోతుంది, చాలా నార్మల్ లైఫ్కి చాలా బాధగా అయిపోతుంది. సో అలాంటి కేసెస్లో ఈవెన్ లైఫ్ థ్రెటనింగ్ లేకుంటే కూడా మనం డెఫినెట్లీ దానికి ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి. కొన్ని రేర్ కేసెస్ ఆఫ్ టైప్స్ ఆఫ్ రిథమ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అది జెనెటిక్ పరంగా యూజువల్లీ జన్యుపరమైన రోగంగా వస్తే అది. సో దానిలో మనకు ఒక్కొక్కసారి రేర్ కేసెస్లో లైఫ్ థ్రెటనింగ్ ఉండొచ్చు. సో అందుకే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం డౌట్ ఉంటే ఇప్పుడు మెడికల్ మనం చెకప్ చేసుకోవాలి. సార్ మీరు ఇందాక అన్నట్టు ఆ అబ్బాయి డే టు డే లైఫ్ లో అన్ని పనులు చేసుకోవచ్చు, అంటే ఆయనకు సంబంధించిన గేమ్స్ ఆడినప్పుడు మళ్ళీ అది ట్రిగర్ అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందా అబ్బాయికి? ఇప్పటికి ఉండదా మళ్ళీ? సో ఇప్పటికైతే మనం ప్రొసీజర్ మనం చేసినప్పుడు ఎలాంటి మన సర్క్యూట్ ఐడెంటిఫై చేస్తున్నాము, ఎట్లా మనం బ్లాక్ చేస్తున్నాము, అది చేసేటప్పుడే మనకు ఒక లెవెల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో మనకు ఈ కేసులో మనకు మరీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రేర్. అఫ్ కోర్స్ మెడికల్ సైన్స్లో ఎప్పుడు ఒక 1% ఎక్సెప్షన్ ఉంటుంది, అది మనం ఎప్పుడు రూల్ అవుట్ చేయలేము. కానీ మనకు ఇప్పుడు ఎట్లా ప్రొసీజర్ జరిగింది ప్లస్ ఇప్పుడు 1 year ఫాలో అప్ అయింది, ఇవి మనం చూసేటప్పుడు మనకు హై లెవెల్ కాన్ఫిడెన్స్ చెప్పొచ్చు. మరి వచ్చే అవకాశాలు చాలా చాలా రేర్. మీరు చేసిన ఈ కేసు మొదటిదా సార్ మనకి ఇక్కడ? సో ఇప్పుడు మనకు ఇలాంటి రిథమ్ డిస్టర్బెన్సెస్ మనం యాజ్ ఎ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. సో అడల్ట్స్లో చేస్తాం, పెద్దవాళ్ళకి చేస్తాము, చిన్నపిల్లలకి చేస్తాము. రిథమ్ డిస్టర్బెన్సెస్లో చాలా రకాలు ఉంటాయి. సో రిథమ్ డిస్టర్బెన్సెస్ ట్రీట్ చేయటం అయితే నేను పర్సనల్గా ఆల్మోస్ట్ 15 సంవత్సరాలుగా చేస్తున్నాను నేను. సో ఆ విధంగా ఇది ఫస్ట్ కాదు, కానీ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కేస్ అని మనం చెప్పొచ్చు రిథమ్ డిస్టర్బెన్సెస్లో. దీర్ఘకాలికంగా డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలా ఇప్పుడు అతను? ఇప్పుడు దీర్ఘకాలికంగా లైఫ్ లాంగ్గా ఉండాలని మోస్ట్లీ అవసరం ఉండదు. ఇలాంటి మనం కేసెస్లో ఎలా చూస్తామంటే లోపల ఈ రిథమ్, ఈ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ తప్ప వేరే గుండెలో ఏం అబ్నార్మాలిటీస్ లేదంటే మనం దాన్ని బాగా ట్రీట్ చేసేసి యూజువలీ ఒక 1 to 3 years, ఒక సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు అట్లా కొన్ని ఫాలోఅప్లో పెట్టుకుంటాము. ఈ ఫస్ట్ ఇనిషియల్ పీరియడ్లో ఏం ప్రాబ్లమ్స్ లేదు, బాగున్నాడంటే దాని తర్వాత మనము రెగ్యులర్ ఫాలోఅప్ నుంచి మనం రిలీజ్ చేసేవచ్చు. ఎప్పుడున్నా రేర్లో ఏమైనా సిమ్టమ్స్ ఉంటే రండి అని మనం చెప్పి మనం వదిలేవచ్చు. కంప్లీట్గా లైఫ్ లాంగ్ చెకప్ చేస్తూ ఉండాలనే అవసరం ఉండదు. ఇప్పుడు మన మెడికవర్లో పూర్తి చికిత్స ఉందంటారా? ఇలాంటి రిథమ్ డిస్టర్బెన్సెస్కి మనము ఎలక్ట్రోఫిజియాలజీ డిపార్ట్మెంట్ మన దగ్గర ఉంది. కంప్లీట్ టెక్నాలజీ, ఈపీ సిస్టమ్ అంటారు, నేను చెప్పినట్టు హై డెన్సిటీ 3D మ్యాపింగ్ టెక్నాలజీ, ఇవన్నీ కంప్లీట్ సెటప్ మనం ఇక్కడ మెడికవర్ హైటెక్ సిటీలో మనం అవైలబుల్ ఉంది మన దగ్గర. ఇలాంటి కాంప్లెక్స్ రిథమ్ డిస్టర్బెన్సెస్ రెగ్యులర్గా మనం ట్రీట్ చేస్తున్నాం ఇక్కడ. అందరికీ నమస్కారాలు. ఫస్ట్ ఒక మెడికల్కి వెళ్ళాము, దాని పేరు చెప్పును. అక్కడ అయితే మనకి సక్సెస్ కాలే. అక్కడ వెళ్ళింది ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అయింది, 220 అయింది హార్ట్ బీట్ చూస్తే. సార్ దగ్గరికి అప్పుడు వచ్చి ఇక్కడ కన్సల్ట్ చేస్తే ఇక్కడ మెడికల్లో అందరూ సపోర్ట్ చేశారు, మనకి మంచిగా చేశారు. సార్ అయితే చాలా సపోర్ట్ చేశారు. సార్ వల్ల మా అబ్బాయి ఇప్పటికి మంచిగా ఉన్నాడు, చాలా బాగున్నాడు. ఎలా గుర్తుపెట్టారు ఫస్ట్ మీరు? అది హార్ట్ ఎలా గుండు పెడితే దడ కొడుతుంది, అతనే మా అబ్బాయి చెప్పాడు. ఆ సమయంలో ఎలా అనిపించింది మీ అబ్బాయి, అంటే ఏం చేసావు, ఎలా అనిపించింది? అదే హార్ట్ మీద చేస్తే కొట్టుకోవడం అతను చెప్పాడు. కొన్ని ముఖం తిప్పుతుంది అంటే అప్పుడు మనం గుర్తుపట్టాం. ఓకే, థ్యాంక్ యూ.